ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో బంధుగణం బాగానే కనిపిస్తుంది. ఒకరికొకరు బంధువులు కావడంతో ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అని పిలుచుకోవడానికి బదులు బావ, మామయ్య, అన్నయ్య అంటూ వరుసలతో పిలుచుకుంటూ ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. చాలా మంది బంధువులు ఈసారి వివిధ నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్వయాన బావమరిది బాలకృష్ణ గెలిచారు. దాంతో బావ బావమరుదుల వరుస అక్కడి నుంచే మొదలైంది. ఇక ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే అసెంబ్లీలో ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి వియ్యంకుడైన భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఏపీ అసెంబ్లీలోనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ, ఆయన తోడలుడు వరుపుల సుబ్బారావు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు. వీళ్ళిద్దరూ అన్నగారు, తమ్ముడు గారు అంటూ ఆహ్లాదంగా పలకరించుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులవర్తి ఆంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి కిమిడి మృణాలిని ఎన్నిక కాగా ఆమె బావ కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి గెలిచారు. ఇలా సమస్త బంధుగణం ఏపీ అసెంబ్లీలో కొలువుదీరింది.